వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. విశాఖ తీరానికి 10 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయినా సోమవారం రాత్రి వరకు వారి ఆచూకీ లభించలేదు. మునిగిపోయిన బోటు జాడ కూడా తెలియలేదు. ఈ నెల 1న సముద్రంలో చేపల వేటకు వెళ్లిన IND AP MA VS 83 బోటు వేట ముగించుకొని తిరిగి తీరానికి వస్తుండగా శనివారం మధ్యాహ్నం సముద్రంలో బలమైన గాలులు అలల ఉధృతికి బోల్తాపడి మునిగిపోయిన సంగతి తెలిసిందే. అందులో ఉన్న 7 మత్స్యకారుల్లో ఒకరు అందులోనే చిక్కుకుపోగా మిగిలిన 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన కారి చిన్న, కారి గరగయ్య, అమర అప్పలరాజు, కారి సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగయ్య పాలెనికి చెందిన రఘపతి బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు రాత్రి 9 గంటల వరకు ఈదుకుంటూ తీరం చేరే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరైన బోటు యజమాని కారి చిన్నాను చైనా వాణిజ్య నౌక సిబ్బంది రక్షించింది. కాగా సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డు నుంచి కనకలత, బారువా, వీరా నౌకలు సోమవారం విస్తృతంగా గాలిస్తున్నాయి. తూర్పు నౌకాదళం నుంచి 3 హెలికాప్టర్లు, నిఘా విమానం P-8I కూడా సముద్రంపై నుంచి వారి కోసం వెతుకుతున్నాయి. అయితే సోమవారం సాయంత్రం వరకు ఫలితం లభించలేదు. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ను కోస్టల్ సెక్యూరిటీ ఇన్ఛార్జి IG గోపీనాథ్ పర్యవేక్షిస్తున్నారు. సముద్రంలో బోటు మునిగిపోయిన ప్రమాదంలో వాణిజ్య నౌక సిబ్బంది సాయంతో ప్రాణాలు దక్కించుకున్న మత్స్యకారుడు కారి చిన్న సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. వాణిజ్య నౌకలో ఉన్న చిన్నాను నేవీ అధికారులు హెలికాప్టర్ సాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసి సోమవారం రాత్రి 7 గంటలకు INS డేగాకు తీసుకువచ్చారు. అక్కడ అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగానే ఉన్నట్టు ధృవీకరించారు. కోస్టల్ సెక్యూరిటీ IG గోపీనాథ్ జెట్టి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. కోలుకున్నాక వివరాలు తెలుసుకుంటామని తెలిపారు. మునిగిపోయిన బోటు యజమాని చిన్నయ్యే కావడంతో అతని వద్ద పూర్తి సమాచారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై ఆరా తీశారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు, నేవీ సహకారం తీసుకోవాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. భోగాపురం మత్స్యకారులు గల్లంతుపై విజయనగరం, విశాఖ కలెక్టర్లు రామ్ సుందర్ రెడ్డి, అభిషేక్ కిషోర్, మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారులను రక్షించేందుకు చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు కలెక్టర్లు. గల్లంతైన 7 మత్స్యకారుల నాయకుడితో ఫోన్లో మాట్లాడినట్లు మంత్రికి, ఎంపీకి వివరించారు కలెక్టర్లు. 7 మత్స్యకారుల్లో 6 లైఫ్ జాకెట్లు ఉన్నాయని, ఒకరికి లైఫ్ జాకెట్ లేనట్టుగా చెప్పారు కలెక్టర్లు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లుగా చెప్పారు కలెక్టర్లు. సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలోనే ఉండటంతో మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి తెలిపారు. మత్స్యకారులను సేఫ్ గా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ముమ్మరంగా గాలిస్తోందని మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి వివరించారు. ఆచూకీ లేకుండా పోయిన మత్స్యకారుల రాక కోసం వారి కుటుంబ సభ్యులతో పాటు తీరం మొత్తం ఉద్విగ్నతతో ఎదురు చూస్తోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.